లక్షలకు లక్షల జీతాలు తీసుకునే ఐఏఎస్ అధికారుల్లో కొంతమంది కకృతి పనులు చేస్తుంటారు. ఓవైపు అవినీతితో భారీ ఎత్తున సముపార్జిస్తూ కూడా అనధికారికంగా వీళ్ళు చేసే పనులు చూసి కొన్నిసార్లు షాకు గురికాక తప్పదనే చెప్పచ్చు. అలాంటిదే ఈ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. గతంలో కూడా ఆ ఐఏఎస్ అధికారిపై పెద్ద ఎత్తునే అవినీతి ఆరోపణలు వచ్చాయి. కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు కూడా. రాష్ట్ర విభజన తర్వాత ఆ ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన అక్కడ కీలక స్థానంలో ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఒక ఖరీదైన BMW కారును అటవీ శాఖ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన కారును పాసును మెప్పించేందుకు అధికారులు ఆ సీనియర్ అధికారి వద్దకు ఆ BMW కారును తెచ్చారు. ఇప్పుడు అది హైదరాబాద్లో హల్చల్ చేస్తుంది. అది కూడా ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి భార్య పార్టీలకు ఫంక్షన్లకు ఎంచక్క ఆ కారులోనే షికారు చేస్తున్నారు. ఇది ఇప్పుడు హైదరాబాద్లోని ఐఏఎస్లో ఫ్యామిలీ సర్కిల్స్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఏపీలో సీజ్ చేసిన, అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో సీజ్ చేసిన కారును హైదరాబాద్లో ఒక ఐఏఎస్ భార్య వాడటం అంటే అది మామూలు విషయం కాదు. నిబంధనల ఉల్లంఘనే కాదు, చాలా చిల్లర వ్యవహారంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ ఎర్రచందనం దొంగ ఎవరో కూడా ఖరీదైన BMW కారులో ఎర్రచందనం తీసుకెళ్తే ఎవరు చూడరు అనుకున్నారేమో, ఈ స్మగ్లింగ్కు దాన్ని వాడారు. కానీ చివరకు అటవీ అధికారులకు చిక్కారు. నిబంధనలు పాటించాల్సిన అధికారులు బాసును మెప్పించేందుకు ఈ కారును ఏకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలించేసి ఆ ఐఏఎస్ భార్య వాడకానికి దాన్ని కేటాయించారు. ఇప్పుడు ఏ ఫంక్షన్కైనా ఆమె ఇదే కారులో వస్తుండటంతో ఇది చూసిన వాళ్ళంతా అవాక్కవుతున్నారనే చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కూటమి సర్కార్ ఇవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇలా స్మగ్లర్ల కారును సొంత అవసరాలకు వాడుతున్న ఐఏఎస్లు ప్రజలకు, ప్రభుత్వానికి ఎంత మేర జవాబుదారీగా ఉంటారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. రాబోయే రోజుల్లో ఈ BMW కారు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.